ఇందాక రాజుగారు అన్నారు సుమారు 70 రోడ్లు ఈ స్కూల్లో కానీ గ్రామంలో కానీ సరౌండ్లో ఉన్నాయని అంటున్నారు. మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం, మీకు ఏ విధంగా మీరు మమ్మల్ని గెలిపించారు, ఎన్ఐ కోటకు గెలిస్తే మంచి జరుగుతుంది. మేము ఈరోజు మీ అందరికీ ప్రోత్సహిస్తున్నాం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ఉద్యోగ వ్యవస్థల రూపంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మేము స్పందిస్తున్నాం. తప్పకుండా మేము రాజశేఖర్ గారి గెలిపిస్తే మనకి ఈ ఉద్యోగ అవకాశాల్లో కానీ లేకపోతే మీరందరూ కూడా కోరుకున్న విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాజశేఖర్ గారితో మాట్లాడి మీ సమస్యలు తీర్చే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. నేను మాటిస్తున్నాం. తప్పకుండా ఆయన తరఫున రాజశేఖర్ గారి తరఫున మేము ఇక్కడ లోకల్గా ఉంటాం కనుక మీ అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీ సమస్యలను తీర్చే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వాల్లో ఏ విధంగా అభివృద్ధి లేకపోవడం శూన్యమైపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా సినిమా హాల్ దగ్గర టికెట్స్ ఇచ్చే డ్యూటీస్ వేశారు, అలాగే బాత్రూమ్స్ దగ్గర టికెట్ ఇచ్చేటువంటి డ్యూటీస్ వేశారు. ఇలాగా వాళ్ళకి రావాల్సినటువంటి అనేకమైన సదుపాయాలు కూడా గత ప్రభుత్వాలు చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా పేరపట్టు రాజశేఖర గారు మనకు ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. గత 30 సంవత్సరాలు బట్టి టీడీపీ పార్టీని అడ్డుపెట్టుకొని అనేక ఆటుపోట్లు, అనేక ఉద్యమాలు ఇలాగా చెప్పుకుంటూ 30 సంవత్సరాలుగా ప్రజా శ్రేయస్ కోసం పాటుపడినటువంటి మన పేరపట్టు రాజశేఖర్ గారిని మనం కనుక గెలిపించుకోగలిగితే ఆయన సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఏ సమస్యని ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యని ఏ విధంగా మనం తీర్చాలి అనేటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మనం కనుక గెలిపించుకోగలిగితే రేపు ఆయన తరఫున రేపు మాట్లాడేటువంటి అవకాశం ఆయనకి ఖచ్చితంగా మనందరం ఇవ్వాలి. మీరందరూ కూడా దయవచ్చి ఇది ఇచ్చే ఉంటారు నమూనా, ఈ నమూనాని దయవచ్చి కొంతమందికి దీని మీద అవగాహన ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు అనేది మీ అందరూ కూడా ఇక్కడ గుర్తులలో అందరూ చూడాలి. గుర్తులలో 1వ నెంబర్ ఉంటుంది, పేరపట్టు రాజశేఖర గారు అని ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. దాని ఎదురుగుండా 1వ నెంబర్ మనం పెన్నుతో 1వ నెంబర్ పెట్టాలి. అది వారించినటువంటి పెన్నుతో పెట్టాలి, మన దగ్గర ఉన్నటువంటి పెన్నుతో పెట్టకూడదు. మీ అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి ఒకసారి ఈ నమూనాని పరిశీలించి పేరపట్టు రాజశేఖర గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించుకోగలిగితే మీ సమస్యలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన రూపంలో మనం తీర్చుకోగలుగుతాం. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మన పేరపట్టు రాజశేఖర గారు. దయవచ్చి మీ అందరూ కూడా గత ప్రభుత్వాలని ఏ విధంగా మనం పక్కన పెట్టాము, అలాగే ఇప్పుడు అనేక మంది ఇందులో పోటీ చేస్తున్నారు. కానీ మనకి ముఖ్యమైనటువంటి వ్యక్తి పేరపట్టు రాజశేఖర. ఎన్డీఏ కోటకు నిలబెట్టిందంటే ఆయనకి విలువలతో కూడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎన్డీఏ కోటమి అన్ని రకాలుగా ఆలోచించి నిలబెట్టింది కనుక ఎన్డీఏ కోటమి నిలబెట్టినటువంటి వ్యక్తి నెంబర్ 1 వ్యక్తిగా మనం గుర్తింపు తీసుకోవాలి. కనుక మీ అందరూ కూడా ఏకదాటిపై పేరపట్టు రాజశేఖర గారిని గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఏ సమస్య అయినా సరే వచ్చినా వెంటనే ఈ తరఫున మనం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ తరఫున మన సమస్యలు ఆయన దగ్గర తీసుకువెళ్ళి పరిష్కరించే దిశగా మేము మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని వ్యవస్థ తెలియజేస్తూ మళ్ళీ మీకు ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి పేరపట్టు రాజశేఖర గారికి మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.